ఫ్రెండ్స్, ప్రెజలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. మీ అందరికీ అబ్రహాం అంటే ఎవరో తెలుసు కదా. అయితే అబ్రహాం పని ఏంటిదంటే బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడు. అయితే అబ్రహాంకి ఒకరోజు దేవుడు కనపడి నువ్వు నీ నీ ఫ్యామిలీని, నీ బంధుమిత్రులను అందరినీ వదులుకొని నేను చెప్పిన ప్లేస్కి రమ్మంటాడు. అయితే అబ్రహాము తన భార్య అయిన సారాని తీసుకుని దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అయితే ఆ ప్లేస్లో సారా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుందని అందరూ అంటా ఉన్నారు. అయితే అట్లా అంటా రాజుగారి దగ్గరికి వెళ్ళేది. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు తన సైనికులతో మీరు వెళ్ళి సారాన్ని తీసుకుని రండి అంటే సరే అని సారాన్ని తీసుకుని వస్తారు. అయితే అబ్రహాం అంటాడు సారాతోటి, నేను నీ హస్బెండ్ అని చెప్పకు, నేను నీ అన్ననని చెప్పు, ఎందుకంటే నీ హస్బెండ్ అని చెప్పేస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అన్నాడు. ఇక్కడ అబ్రహాము అబద్ధం ఆడాడు. అప్పటికే ఈ అబద్ధము ఇది లెక్కకి రాదు, ఎందుకంటే దేవుడు అప్పటికే 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. అందుకు సారాన్ని తీసుకుని రాజుగారు వచ్చాక ఒక నైట్ దేవుడు రాజుగారికి కనపడి, నువ్వు వేరే వాళ్ళ భార్యని తీసుకొచ్చేసావు, అది తప్పు, నువ్వు అబ్రహాం భార్యని అబ్రహాంకి ఇచ్చేయనగా ఆ రాజు